ఎక్కడ తీసుకొచ్చినావు అయితే ఏంటిది? ఇది మ్యూజియం రా బాబు. అయితే ఇక్కడ ఏంటుంటాయి అయితే? నీలాంటి వింత వింత వస్తువులు ఉంటారా? లేకపోతే ఏంట్రా మ్యూజియం అంటే ఈ అరకులో నివసించే గిరిజనులు వాడుకునే వస్తువులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు చూపించే బొమ్మలన్నీ ఇందులో ఉంటాయి. అంత ఇంకేటలు ఉంటాయా? చాలా వింత వస్తువులు ఉంటారా? చూపు. ఒక కాకి ఉండును, ఆ కాకి 2 రెక్కలు ఉండును, ఆ కాకి 4 కాళ్ళు ఉండును, అది గాల్లో ఎగురుకుంటును. అయ్యి బాబే, ఎక్కడ తీసుకొచ్చలే కాక చెప్పు చెత్తలే అయితే నేను లేకపోతున్నాను. ఇంతకీ నా వైపు ఎక్కడా? నా వైపు ఎక్కడా? అదిగో ఇదిగో గైడు, నా కోపం వచ్చేస్తున్నది. మనం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలా? నీ పర్సనాలిటీ ప్రతీకారం తీసుకుంటావా? ఎలా తీసుకుంటావరా? వెరీ సింపుల్. వాళ్ళ బాటిల్ లాగా మనకు బాటిల్, వాళ్ళ పుల్లలాగా మనకు 2 పుల్లలు. ఒకే బాటిల్లో 2 పుల్లలు వేసుకుని నేను తాగేద్దామే. నీకు నేను ఎలా కనపడుతున్నాను రా? మన ఇద్దరం లవర్స్ లాగా ఒకే బాటిల్లో 2 పుల్లలు పెట్టుకుని తాగాలా? అవునా? ఇదిగో గైడు, ఇదే బాగా లేదు. నా నిమ్మలు పెట్టి నువ్వు ఇచ్చేస్తావేంటి? సబ్జెక్ట్ లేదు కాబట్టి ఆయన ఇస్తున్నారు. నాకు సబ్జెక్ట్ లేపడేంటి? అదిరిపోయి సబ్జెక్ట్ ఉంది. ఏంట్రా అది? అనగనగా ఒక కాకి, దానికి 2 రెక్కలు ఉండును, 4 కాళ్ళు ఉండును, గాలిలో ఎదురును, కాకి పాలు ఇచ్చును, కాకి పాలు కాపీ తాగవచ్చును. అస్సలు బాగోలేదు, ఆపండి. బాగాలేకపోతే నాకైతే మధ్యలో నీ ఆనందం అయితే? ఆనందపట్టు మరి. పక్కనే అందమైన అమ్మాయి ఉంది. ఒరే ఇలా వదిలేసి ఉంటే నీ పెళ్ళం పరుగు పోతురా. పోతే పని దాని పరుగు పోతే నాకైతే నష్టం. సరేగాని వాళ్ళ వదిలేసి మన కాకి చెప్పుకుందాం పద. అయ్యి బాబా, కాక్ కదా, నా ఫ్యామిలీ నిలగొట్టి కాక్క చెప్తానంటావా? ఇలా లాభలేదు, నా చదువు చూపిస్తా. అదే అలాగే